నమస్కారం. బీజేపీ టీవీ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్స్ చూద్దాం. నేడు మంత్రులతో సీఎం రేవంత్ కీలక సమావేశం. పంచాయతీ ఫలితాలపై నియోజకవర్గాల వారీగా సమీక్ష. నేడు పవన్ అధ్యక్షతన జనసేన కీలక సమావేశం. పదవీ బాధ్యత పేరుతో పార్టీ నేతలకు దిశానిర్దేశం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం. మాజీ సీఎస్, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్లకు సిట్ నోటీసులు. నేడు తిరుమలలో ఉన్నత స్థాయి సమీక్ష. ముక్కోటి ఏకాదశి వైకుంఠ ద్వార దర్శనాలపై సమీక్షించనున్న మంత్రులు. ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఢిల్లీలో ల్యాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో ఇవాళ సమావేశం నిర్వహించనున్నారు. ఇంటిగ్రేటెడ్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఈ కీలక భేటీ జరగనుంది. పంచాయతీ ఎన్నికల ఫలితాలు, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలుచుకున్న స్థానాలపై చర్చ జరగనుంది. సర్పంచ్ ఎన్నికల ఫలితాలపై విశ్లేషించనున్నారు. మంత్రుల నియోజకవర్గాలు, వారి ఇన్ఛార్జీలుగా ఉన్న జిల్లాల్లో కాంగ్రెస్ సర్పంచ్ ఎన్నికల ఫలితాలను విశ్లేషించనున్నారు. ఆయా గ్రామాలు, మండలాలు, నియోజకవర్గాల వారి ఫలితాలు, గణాంకాలతో సహా చర్చించనున్నారు. ఇతర పార్టీలు బలపరిచిన అభ్యర్థుల ఫలితాలపై విశ్లేషణ ఉండే అవకాశం ఉంది. పంచాయతీ ఎన్నికల ఫలితాలు జోష్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. సొసైటీ ఎన్నికలను సైతం నిర్వహించాలని భావించడంతో తాజాగా సొసైటీల ప్రస్తుత పాలక వర్గాలను రద్దు చేసి జిల్లాల కలెక్టర్లను ప్రత్యేక అధికారులుగా నియమించారు. ఈ భేటీ ఎజెండాలో ఇటీవల ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గ్లోబల్ సమిట్ అంశం సైతం ఉండనుందని తెలుస్తోంది. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలకు ప్రభుత్వం మళ్లీ రంగం సిద్ధం చేసిందని భావిస్తున్న తరుణంలో పనితీరు బదిలీలుంటాయని, దీనిపై నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు బదిలీల జాబితాలు చేర్చనున్నట్లు సమాచారం. మంత్రుల పనితీరుపై సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానానికి నివేదిక సమర్పించిన నేపథ్యంలో ఆ నివేదిక కాపీలను ఒక్కో మంత్రికి విడిగా ఇచ్చే అవకాశం ఉంది. కొందరు మంత్రులు తమ పరిధిలోని శాఖల్లో ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదని విమర్శలతో పాటు మరికొందరు జిల్లాలో గ్రూప్ తగాదాలను ఎంకరేజ్ చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి కొందరు మంత్రులను సున్నితంగా హెచ్చరించే అవకాశం ఉందని సమాచారం. ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ అధ్యక్షతన ఇవాళ మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పదవీ బాధ్యత పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో జనసేన తరపున నామినేటెడ్ పదవులు పొందిన కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, నీటి సంఘాల అధ్యక్షులు సహా సుమారు 3,000 మంది నాయకులు పాల్గొబోతున్నారు. ఈ సందర్భంగా పార్టీ నేతలకు స్పష్టమైన దిశానిర్దేశం చేయనున్నారు. పారదర్శక పాలన, అవినీతి రహితంగా ప్రజల సేవ చేయాలని సూచించనున్నారు. గ్రాస్ రూట్ స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేయాలని పిలుపునివ్వనున్నారు. పార్టీ బాధ్యతలు, కోడ్ ఆఫ్ కండక్ట్ పై మార్గదర్శకాలు జారీ చేయనున్నారు. ఈ కార్యక్రమం జనసేన పార్టీలో రాజకీయ జవాబుదారీతనాన్ని పెంపొందించడం, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయడం లక్ష్యంగా జరుగుతోంది. జనసేన పార్టీ వర్గాలు వెల్లడించాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. విచారణను వేగవంతం చేసిన సిట్ అధికారులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ మాజీ సీఎస్ సోమేష్ కుమార్, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. జూబ్లీహిల్స్లోని సిట్ కార్యాలయానికి విచారణకు రావాలని వారికి ఇచ్చిన నోటీసులు అధికారులు ఆదేశించారు. మరి సిట్ నోటీసులకు మాజీ సీఎస్, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్లు ఏ విధంగా స్పందిస్తారో తెలియాలంటే వేచి చూడాల్సింది. తెలంగాణలో పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ ప్రస్తుతం అత్యంత కీలక దశకు చేరుకుంది. గత ప్రభుత్వ హయాంలో దాదాపు 600 మందికి పైగా రాజకీయ నాయకులు, న్యాయమూర్తులు మరియు వ్యాపారవేత్తల ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేశారనే ఆరోపణతో ఈ కేసు ప్రారంభమైంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ టి ప్రభాకర్ రావు సుదీర్ఘకాలం అమెరికాలో ఉండి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు డిసెంబర్ 2025లో భారత్కు తిరిగి వచ్చి పోలీసుల ముందు లొంగిపోయారు. ప్రస్తుతం ఆయనను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ నేతృత్వంలోని 9 మంది సభ్యుల ప్రత్యేక విచారణ బృందం సుదీర్ఘంగా విచారిస్తోంది. తెలంగాణ రాష్ట్ర జలవనరులు, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవాళ హస్తినకు వెళ్లనున్నారు. రాష్ట్రంలోని పలు కీలక నీటిపారుదల ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలంటూ కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రి భూపేంద్ర యాదవ్ను కలవనున్నారు. ఈ భేటీలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న నీటి ప్రాజెక్టులకు సంబంధించిన అనుమతులు, అటవీ భూములు, గౌరవెల్లి ప్రాజెక్టుకు పర్యావరణ అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. అయితే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న పోలవరం, నల్లమల సాగర్, పోలవరం ప్రాజెక్టుపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇప్పటికే కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్కు ఆ ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతి ఇవ్వొద్దని కోరారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాజెక్టు స్కోప్ను మార్చి గోదావరి జలాల వాటాలు పర్యావరణ నిబంధనలు ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. అదేవిధంగా తెలంగాణకు చెందిన ప్రాజెక్టులకు త్వరితగతిన క్లియరెన్స్లు ఇవ్వాలని మంత్రి కోరనున్నారు. అదేవిధంగా మంత్రి ఉత్తమ్ రేపు కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రి ప్రహ్లాద్ జోషిని కలవనున్నారు. మరి అదేవిధంగా కృష్ణా నదీ జలాల విషయంలో నేను ఇంకా వివరంగా రేపు ఫ్యాక్ట్స్, ఫిగర్స్, డేట్స్ తో సహా క్రాలజీతో రేపు చెప్తాను. అంటే ఈరోజు టైం తక్కువ ఉంది, మిమ్మల్ని కూడా ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా నేను ఇన్ షార్ట్ ఈరోజు చెప్తాను. దాని విషయం వద్దు, ఆ విషయం వద్దు, ఓన్లీ ఇరిగేషన్. నేను ఇరిగేషన్ మినిస్టర్. ఓకే. తిరుమలలో కొలువుదీరిన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి ఈ రోజు తిరుమలలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి హాజరు కానున్నారు. టీటీడీ ఉన్నతాధికారులు, జిల్లా యంత్రాంగంతో కలిసి వైకుంఠ ద్వార దర్శనాల ఏర్పాట్లపై మంత్రులు సమీక్షించనున్నారు. డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు మొత్తం 10 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు నిర్వహించేందుకు టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే తొలి 3 రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు ఈ డిప్ ద్వారా టోకెన్లు కేటాయించింది. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ మొత్తం 164 గంటల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించాలని టీటీడీ నిర్ణయించింది. మిగిలిన 7 రోజుల పాటు ఎలాంటి టోకెన్లు లేకుండానే భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో తిరుమలకు భారీగా తరలివచ్చే భక్తులకు వసతి, అన్నప్రసాద వితరణ, త్రాగునీరు, పారిశుద్ధ్యం వంటి సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించింది. గత ఏడాది ముక్కోటి ఏకాదశి సందర్భంగా టోకెన్ల కోసం ఏర్పడిన తొక్కిసలాట్లో పలువురు భక్తులు ప్రాణాలు కోల్పోయిన ఘటనను దృష్టిలో ఉంచుకుని ఈసారి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రభుత్వం, టీటీడీ పకడ్బందీ చర్యలు చేపడుతున్నాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా భద్రతా ఏర్పాట్లపై కూడా సమీక్షలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. హనుమకొండలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. చదువు చెప్పాల్సిన గురువులు లేక భవిష్యత్ అంధకారం అవుతుందన్న భయంతో విద్యార్థులు రోడ్డెక్కారు. హనుమకొండలోని పెద్దమ్మగొండ వద్ద తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ జూనియర్ కాలేజ్ విద్యార్థులు భారీ ఆందోళన దిగారు. ఏడాది కాలంగా క్లాసులు జరగడం లేదని, లెక్చరర్లు లేక తాము తీవ్రంగా నష్టపోతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్దమ్మగడ్డ వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన తెలపడంతో వాహనాలు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అధికారులు స్పందించి ఫ్యాకల్టీని నియమించే వరకు కదిలే తెలియదని విద్యార్థులు భీష్మించి కూర్చున్నారు. ఇలానే చేసింది సార్, కానీ వాళ్ళకి ఏం రిజల్ట్స్ లేదు సార్. రోడ్ కెక్కినాం సార్, అందుకే మాకు ఫ్యాకల్టీ వచ్చేంత వరకు మేము ఇలానే ఉంటాం సార్. ధర్నా చేస్తూనే ఉంటాం. అంటే ఎందుకు ఏ సబ్జెక్ట్ చెప్పట్లేదు అసలు? ఫిజిక్స్, కెమిస్ట్రీ ఏం బాలేదు సార్. మా తల్లిదండ్రులు మా మీద హోప్స్ ఎన్నో పెట్టుకున్నారు సార్, మేము డాక్టర్ అవుతాం, ఐఐటీ తెచ్చుకుంటామని. వాళ్ళ హోప్స్ అన్ని సర్వనాశనం అయ్యేటట్టుంది సార్. మేము ఇక్కడ ఉంటే మాకు ఫ్యాకల్టీ కావాలి. అది ఎన్ని రోజుల నుండి ఇష్యూ నడుస్తుంది? స్టార్టింగ్ నుంచి చెప్తూనే ఉన్నాం సార్, కానీ ఇప్పటి వరకు రిజల్ట్స్ రాలేదు సార్. కాబట్టి మేము ఎవరైనా అధికారులకు చెప్పారా మీరు? చెప్పాలి సార్. ఆర్సీఓ సార్ చెప్పకుండా మేడం వాళ్ళు ఫ్యాకల్టీ గురించి ఏం చెప్పకుండా చిన్న ఫామ్ అడిగితే కూడా చెప్పారు సార్. మాకు మ్యాథ్స్ ఏం కాదు, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఏం రాస్తారు, ఇంక్లూడింగ్ లాంగ్వేజెస్ కూడా మాకేం రాస్తారు. అసలు ఎన్ని రోజుల నుండి ప్రాబ్లం ఉంటుంది? 1 ఇయర్ నుంచి సార్. 1 ఇయర్ నుంచి చెప్తూనే ఉన్నాం ప్రిన్సిపల్ కి, అయినా చెప్పలే, అయినా తెలియలే. మొన్న మేము సజెషన్స్ రాసినాం సార్. ఆ సజెషన్స్ మేడంకి ఈ రోజు వరకు పేపర్లే విప్పలేదు సార్. మీ పేరు? మీ పేరు? అక్షిత. వీకెండ్ అనగా ఈ రోజే అన్ని చెప్పేస్తున్నాం. మాకు మొత్తం దిశ పీవైకి ఉన్నాయి. ఆ దిశ పీవైకి ఆన్సర్స్ మొత్తం బట్టి పట్టేస్తున్నాం. అందులో రేపు వచ్చే వీకెండ్ లో మొత్తం అవే పెట్టేస్తున్నాం సార్. ఆన్సర్స్ మాకు ఓన్గా చేయడం టాలెంట్ లేదు సార్. ఒక్క ఫామ్ అడిగితే ఒక్కరు కూడా రావు. పోయినసారి ఫ్యాకల్టీ చేంజ్ అయినప్పటి నుంచి ఐఐటి సీట్స్ వచ్చినాయి సార్. ఐఐటి అయితే అంటే మాకు చిన్న ఫామ్ కూడా అడిగితే కూడా రాదు సార్. మీరు మేడం వినండి. మీరు మళ్ళీ ఒక 5 నిమిషాలుగా మళ్ళీ కూర్చుంటారు, జామ అయింది, అదొక
అంబులెన్స్ కూడా ఉన్నది. దయచేసి ఒక 10 నిమిషాలు అడుగుండాలి. మళ్ళీ ఏలూరు జిల్లాలోని అగిరిపల్లి మండలం పోతవరపాడులో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న భారీ పేకాట స్థావరంపై పోలీసులు ఆదివారం రాత్రి మెరుపు దాడులు నిర్వహించారు. మ్యాంగో బే కల్చరల్ అండ్ రిక్రియేషన్ సొసైటీ పేరుతో నిర్వహిస్తున్న ఈ క్లబ్లో జరుగుతున్న అక్రమ కార్యకలాపాలను రట్టు చేస్తూ పోలీసులు భారీ స్థాయిలో రికవరీ చేపట్టారు. ఈ కేసులో విచారణ వేగవంతం కావడంతో నిందితులను ఏలూరు కోర్టులో హాజరుపరచనున్నారు. మ్యాంగో బే క్లబ్ నిర్వాహకులు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన కొన్ని పాత ఉత్తర్వులను అడ్డుపెట్టుకుని పేకాట స్థావరం నడుపుతున్నట్లు తెలుస్తోంది. తాము నిర్వహిస్తోంది కేవలం రిక్రియేషన్ క్లబ్ మాత్రమేనని వారు బొక్కాయిస్తున్నారు. క్లబ్ బయట హైకోర్టు ఆర్డర్ కాపీలతో కూడిన ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేసి పోలీసులు కళ్లు కప్పే ప్రయత్నం చేశారు. అయితే రిక్రియేషన్ పేరుతో ఇక్కడ లక్షల రూపాయల చేతులు మారుతున్నట్లు పక్కా సమాచారం అందడంతో పోలీసులు రంగంలో దిగారు. ఆదివారం జరిగిన సోదాల్లో పోలీసులు విస్తుపోయే నిజాలను వెలుగులోకి తెచ్చారు. సుమారు 32 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. క్లబ్లో పేకాట ఆడుతున్న 281 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులకు చెందిన 130 కార్లు, 40కి పైగా బైకులను పోలీసులు సీజ్ చేశారు. ఈ క్లబ్ను కాట్రగడ్డ అశోక్, చేవూరు లక్ష్మణ్, అప్పారావు నడిపిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మొత్తం క్లబ్ను 5 జోన్లుగా విభజించి దందా కొనసాగిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. రోజుకు దాదాపు 20 లక్షల వరకు కలెక్షన్లు వస్తున్నట్లు పోలీసులు తమ విచారణలో గుర్తించారు. 10,000, 20,000, 30,000 రూపాయల ఎంట్రీ ఫీజులతో ఫుల్ గేమ్స్ నిర్వహించేవారని పోలీసులు చెబుతున్నారు. తెలంగాణ నుంచి కూడా భారీ సంఖ్యలో పేకాట ఆడేవారు కార్లు ఇక్కడికి వస్తున్నట్లు సమాచారం. పేకాటలో డబ్బులు పోగొట్టుకున్న వారికి నిర్వాహకులు అక్కడికక్కడ అప్పులు కూడా ఇస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. గత 3 నెలలుగా ఈ క్లబ్ ఎటువంటి ఆటంకం లేకుండా సాగుతోంది. ప్రధాన నిందితులు కాట్రగడ్డ అశోక్, లక్ష్మణ్, అప్పారావులపై కేసులు నమోదు చేసిన పోలీసులు నేడు వారిని కోర్టులో ప్రవేశపెడుతున్నారు. వాళ్ళు కొనుక్కోమన్నారు ఎప్పుడు ప్యాకెట్ క్లబ్లో మొన్న మీకు చెప్పాక ఏమన్నా ఉంటే వేద్దామండి అన్నారు. మన వాళ్ళు కొనుక్కోమన్నా కదా అంటే వాళ్ళు లోపల అయినా ఆడు ఆడుతున్న నెల నుంచే కదా. మనోడే ఫుల్ వేసుకోవడానికి మాట్లాడండి. దొరికితే వరద్దు తీసుకో.
రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి. అధిక వేగం, నిర్లక్ష్యమైన డ్రైవింగ్ కారణంగా రోడ్డు ప్రమాదాలు జరిగి అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన వారు తిరిగి వచ్చే వరకు నమ్మకం లేకుండా పోతున్న పరిస్థితి. అసలు ప్రమాదం ఎక్కడి నుంచి వస్తుందో తెలియడం లేదు. పెద్ద ప్రమాదాలు జరిగి ప్రాణాలతో బయటపడి మృత్యుంజయులుగా ఉన్నవారు ఎందరో ఉండగా చిన్న ప్రమాదాలకు ప్రాణాలు కోల్పోయిన వారు ఉన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వం చర్యలు చేపట్టినా కూడా ఎక్కడో ఒక చోట ప్రమాదాలు జరిగి అనేక మంది మరణిస్తున్నారు. తాజాగా తెలంగాణ జిల్లా మంచిర్యాలలో జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. జిల్లాలోని ఇందారం క్రాస్ రోడ్ వద్ద ఈ రోజు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న బొలేరోను వేగంగా దూసుకొచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. వరి నాట్లు వేసేందుకు మహారాష్ట్ర నుంచి కరీంనగర్ జిల్లాకు 23 మంది కూలీలు బొలేరోలు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఇందారం క్రాస్ వద్ద బొలేరో వాహనం కొద్దిసేపు ఆగింది. ఇంతలో అనుకోని ప్రమాదం వారిని వెంటాడింది. ఓ లారీ అతివేగంగా దూసుకొచ్చి బొలేరోని ఢీకొట్టింది. దీంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని క్షతగాత్రులను జిల్లా ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వారిని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాపట్ల జిల్లా చీరాల్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారి పనుల్లో నిమగ్నమై ఉన్న ఒక భారీ మొబైల్ క్రేన్ ఒక్కసారిగా అగ్ని ప్రమాదానికి గురైంది. విజయనగర్ కాలనీ వద్ద వాడరేవు పిడుగురాళ్ల రహదారి పనుల వద్ద ఈ ఘటన జరిగింది. క్రేన్ ఇంజన్లో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు క్షణాల్లో భారీగా వ్యాపించాయి. మంటల ధాటికి క్రేన్ ఇంజన్ భాగం పూర్తిగా కాలిపూడిదైంది. సమాచారం అందిన వెంటనే ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాద సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. మృత్యువు కబళించేందుకు సిద్ధమైన వేళ సమయస్ఫూర్తి తోడైతే ప్రాణాలు తిరిగి తెచ్చుకోవచ్చని మరోసారి నిరూపితమైంది. ఖమ్మం జిల్లా బోనకల్ మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో ఆదివారం ఒక ఆర్ఎంపీ డాక్టర్ చేసిన సాహసం ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకుంటోంది. పడక లక్ష్మయ్య అనే వృద్ధుడు ఆదివారం తన పనుల్లో ఉండగా ఒక్కసారిగా గుండెపోటుకు గురయ్యారు. శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారి కళ్ల ముందే కుప్పకూలిపోయారు. ఏం చేయాలో పాలుపోకాకుండా వారు ఆందోళన చెందుతున్న తరుణంలో స్థానిక ఆర్ఎంపీ డాక్టర్ గోపాలకృష్ణ అక్కడికి చేరుకున్నారు. పరిస్థితిని గమనించిన గోపాలకృష్ణ క్షణం కూడా ఆలస్యం చేయకుండా లక్ష్మయ్యకు సిపిఆర్ చేయడం ప్రారంభించారు. గుండెపై ఒత్తిడి కలిగిస్తూ శ్వాస అందేలా ఆయన చేసిన ప్రయత్నం ఫలించింది. కొద్దిసేపటికే లక్ష్మీ స్పృహలోకి రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆపదలో ఉన్న వ్యక్తికి ప్రాథమిక చికిత్స అందించి ప్రాణదాతగా నిలిచిన డాక్టర్ గోపాలకృష్ణను గ్రామస్తులు, లక్ష్మీ కుటుంబ సభ్యులు కొనియాడారు. గుండెపోటు వచ్చిన సమయంలో మొదట కొన్ని నిమిషాలు అత్యంత కీలకం. ఈ సమయంలో సిపిఆర్ వంటి ప్రాథమిక చికిత్సపై అవగాహన ఉంటే ఎంతో మంది ప్రాణాలను కాపాడొచ్చని ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది. హార్ట్ అటాక్ లక్షణం అరే 108 ఓకే 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 మంచి మంచి పట్టుకో కాలు లేపు నేను చేస్తలే కానీ నువ్వు గట్టి రుద్దుకో. ఏమైంది? బీపీకి షుగర్ కొడుతున్నావా? బీపీ షుగర్ కొడుతున్నావా?
అమ్మమ్మేది సిపిఆర్ అయిపోయింది నాకు సిపిఆర్ చేస్తే ఆగో 2 నిమిషాలు వద్దండి బయటపడ్డాడే ఎయిర్ ఇండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. ఢిల్లీ నుంచి ముంబైకి వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఇంజిన్ ఆయిల్ ప్రెజర్ తీవ్రంగా తగ్గిపోయింది. 0 లెవెల్కి పడిపోయింది. వెంటనే గుర్తించిన సిబ్బంది అప్రమత్తమయ్యారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని వెంటనే ఢిల్లీలో తిరిగి ల్యాండ్ అయిపోయింది. దీంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులు సిబ్బంది అంతా క్షేమంగా ఉన్నారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. A1887 విమానం ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సోమవారం తెల్లవారుజామున 3:20 ముంబైకి బయలుదేరింది. అయితే విమానం గాల్లోకి ఎగరగానే పైలట్లు కుడివైపు ఇంజిన్ ఆయిల్ ప్రెజర్ పడిపోయినట్లుగా గమనించారు. వెంటనే అప్రమత్తమై విమానాన్ని కొద్దిసేపటికి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసేశారు. ఢిల్లీ విమానాశ్రయంలో ప్రయాణికులంతా క్షేమంగా దిగేశారని, ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. ఇంజిన్లో తలెత్తిన వైఫల్యం కారణంగానే ఈ సమస్య తలెత్తినట్లుగా భావిస్తున్నారు. ఇక అసౌకర్యానికి గురైన ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు ఎయిర్లైన్స్ తెలిపింది. ఊహించని రీతిలో ఈ పరిస్థితి తలెత్తిందని పేర్కొంది. అసౌకర్యానికి హృదయపూర్వకంగా చింతిస్తున్నట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. ప్రయాణికులు, సిబ్బంది భద్రతే తమకు ముఖ్యమని పేర్కొంది. అయితే దీనిపై వివరణాత్మక నివేదిక ఇవ్వాల్సిందిగా ఎయిర్ ఇండియాకు మంత్రిత్వ శాఖ ఆదేశించింది. సమగ్ర విచారణ జరపాలని డీజీసీఏకు సూచించింది. అలాగే ప్రయాణికులకు అన్ని విధాలా సహాయం అందించాలని, తదుపరి విమానాల్లో సర్దుబాటు చేయాలని తెలిపింది. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.